నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఇక్కడ వందే మాత్రం గేయాన్ని అవమానించారంటూ కూడా పెద్ద ఎత్తున బీజేపీ నాయకులందరూ కూడా బీజేపీ పార్టీ ఎదుట నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఈ దేశంలో ఉండాలంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో వందే మాత్రం ఆలపించాల్సిందే, వందే మాత్రం అనాల్సిందే అంటూ నినాదాలతోటి వందే మాత్రం గేయాన్ని పూర్తి గేయాన్ని ఆలపించడానికి ఇక్కడ ప్రయత్నిస్తూ ఉన్నారు. సో ఇక్కడ మొత్తం కూడా ఉద్రిక్తత వారం అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ బీజేపీ ఆఫీస్ ఉంది. సో ఉన్నటువంటి నాయకులందరూ కూడా వందే మాత్రం గేయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో వందే మాత్రం గేయాన్ని పూర్తిగా ఆలపిస్తారు కాబట్టి దాని తర్వాత జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, సో బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారు, బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారు కూడా చూద్దాం. నేత రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ దేశ రాజధానిలో ఢిల్లీలో, ఈ దేశానికి రాజధాని ఢిల్లీలో ఈ కాంగ్రెస్ పార్టీ నేషనల్ ఆఫీస్లో వందే మాత్రం పాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఈ దేశంలో ఉట్టలే, ఆమె ఇటలీలో పుట్టింది కాబట్టి ఈ దేశం యొక్క సంస్కృతి, ఈ దేశం యొక్క గీతం, ఈ దేశం యొక్క వందే మాత్రం గురించి కాంగ్రెస్ పార్టీకి తెలియదు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోనియా గాంధీ వందే మాత్రం పాడుతూ ఉంటే మధ్యలో ఆపు ఆపు అని ఈ విధంగా వందే మాత్రం ఆపించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కోసం స్వతంత్రం తెచ్చినాం, ఈ దేశ స్వతంత్రంలో మేము పాల్గొన్నామంటారు కదా, ఈరోజు దేశానికి సంబంధించిన మన సంస్కృతికి సంబంధించిన రాజ్యాంగానికి అనుగుణంగా వందే మాత్రం పాడుతూ ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇటలీ బొమ్మ ఆపుతా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మీ నైజాం, మీ వివేకం ఈ దేశ ప్రజలందరికీ తెలుసు. నీ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక వర్గానికి కొమ్ము కాసే పార్టీ, ఒక వర్గం ఓట్ల కోసం వందే మాత్రం ఆపాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీలో భాగంగా చేయడం జరిగింది. ఓట్ల రాజకీయం కోసం వందే మాత్రం అనేది రాజ్యాంగబద్ధంగా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు మనకు ప్రసాదించినటువంటి వరం. అటువంటి దాన్ని కావల్చుకొని ఇటలీకి పుట్టిన బొమ్మలు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక నేషనల్ ప్రెసిడెంట్గా మల్లికార్జున్ ఖర్గే విఫలమైందని చెప్తా ఉన్నా. బిడ్డ కాంగ్రెస్ పార్టీ నాయకులారా, మా మోడీ గారిని మాట్లాడండి, వింటాం. కానీ దేశం యొక్క సమగ్రత, దేశం యొక్క విషయంలో అడ్డొస్తే ఎవరినైనా చూస్తూ ఊరుకునేది లేదు. ఈ దేశ స్వాతంత్రం కోసం అనేక మంది ప్రాణాలు ఇస్తే ఈ స్వాతంత్రం వచ్చింది. కానీ స్వతంత్రాన్ని వందే మాత్రాన్ని హవాలే చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ వివరిస్తూ ఉన్నది. మేముగా చెప్పేది ప్రజలు బుద్ధి చెప్తారో ఈ కాంగ్రెస్ పార్టీకి అని చెప్తూ భారత్ మాతాకి. మొన్న 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏదైతే కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పూర్తి వందే మాత్రం ఆలాపించకుండా ఆపుతున్న సోనియా గాంధీ గారు కానీ, మల్లికార్జున్ ఖర్గే కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ మనం గమనించినాం. వాళ్ళు కనీసం వాళ్ళకు దేశం మీద మర్యాద లేదు, జాతీయ గీతం అంటే మర్యాద లేదు. ఇప్పుడు ఇది వందే మాత్రం అంటే ఏదో సామాన్య పాట కాదు, మామూలు విషయం కాదు. 150 కోట్ల మంది అస్తిత్వానికి సంబంధించిన విషయం. దీన్ని అగౌరవపరిచి అవమానించిన కాంగ్రెస్ వాళ్ళకి వ్యతిరేకంగా ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ రోజు కూడా దేశం మీద ప్రేమ చూపించింది లేదు. వాళ్ళు ఏదో మొత్తం పబ్లిసిటీ స్టంట్స్ కోసం ఎందుకు ఫార్మాలిటీకి ఎవరు ఏమన్నారు వీళ్ళని ఎవరైతే అడుగుతలేరు కదా. మీరు ఎట్లా మర్యాద అయినప్పుడు కనీసం అవమానం చేయాల్సిన అవసరం అయితే లేదు కదా మనకు. సో మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? సమ్ కమ్యూనిటీ ఓట్స్ కోసము ముందు నుండి
మన జాతీయ గీతాన్ని అవమానించడం, సగం లాపేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. మీరు ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది మనం అందరు యాక్సెప్ట్ చేయదగింది కాదు. దీన్ని వ్యతిరేకించాల్సిందే, వ్యతిరేకిస్తున్నాం. మనం ఈరోజు ఏదైతే బీజేవైఎం ఆధ్వర్యంలో ఈ యొక్క కాంగ్రెస్ మన స్వాతంత్ర దినోత్సవం రోజు మన వందే మాతరాన్ని అవమానం చేసినటువంటి తీరుని నిరసిస్తూ ఈరోజు బీజేవైఎం గణేష్ కుండే గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన చేయడం జరిగింది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఈ యొక్క కాంగ్రెస్ అధిష్టానానికి కానీ ఈ దేశం మీద ప్రేమ ఎన్నటికీ లేదు. 80 సంవత్సరాలుగా ఈ దేశాన్ని దోచుకొని తింటూనే ఇంకా ఈ యొక్క వీళ్ళు ఏ విధంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆలోచిస్తున్నారో కూడా ఎవరికి అర్థమైతలేదు. అయితే ఈరోజు వందే మాతరం అనేది ఎప్పుడో బంకిం చంద్ర చటర్జీ గారు రచించినప్పుడు ఆ వందే మాతరాన్ని ఆసరాగా చేసుకొని స్వతంత్రం సాధించడంలో వందే మాతరం అనేది ఒక నినాదంగా మారింది. వందే మాతరం అనేది ఒక సామాన్య ప్రజలకు కూడా ఒక పెద్ద ఆయుధంగా మారింది. ఈ రోజు కూడా ఈ నేటి వరకు కూడా మనం నరేంద్ర మోడీ గారి పాలన చూసినట్లయితే నరేంద్ర మోడీ గారు విదేశాల పర్యటనకు ఈ యొక్క దేశ అభివృద్ధి కొరకు వెళ్ళినప్పుడు ఆ విదేశ పర్యటనలో కూడా వేరే దేశస్తులు మన వందే మాతరాన్ని గీతాన్ని ఆలపిస్తున్నారు. అది మన భారతదేశం యొక్క గొప్పదనం. వేరే దేశంలో ఉంటూ కూడా నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మెచ్చుకుంటూ భారతదేశ సంస్కృతికి పట్టం కడుతూ వివిధ దేశాల వాళ్ళు కూడా వందే మాతరాన్ని ఆలపిస్తూ ఉంటే ఈ దేశంలో ఉంటూ మీరు ఈ వందే మాతరాన్ని పాడడానికి మీకంత భారంగా ఎందుకు మారింది? ఈ దేశంలో ఉండాలంటే ప్రతి ఒక్కరం వందే మాతరం పాడాల్సిందే. ప్రతి ఒక్క జవాను చనిపోయినప్పుడు కానీ ప్రతి ఒక్క ఎవరు భారతీయుడు చనిపోయినప్పుడు కానీ వారిని గౌరవించుకునే స్థాయిలో గనక వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ దేశ సేవ చేసినందుకు గాను వాళ్ళ అంత్యక్రియలలో వందే మాతర గేయాన్ని ఆలపిస్తారు. అది ఈ యొక్క భారతదేశం యొక్క గొప్పదనం. కేవలం అది వందే మాత్రమే కాదు, ఇది కోట్లాది భారతీయుల యొక్క అస్తిత్వం, ఇది కోట్లాది భారతీయుల యొక్క భావోద్వేగం. అయితే మీరు మొన్న ఏదైతే వందే మాతరాన్ని అవమానించడం చూసారో ఇదే సోనియా గాంధీ, ఇదే రాహుల్ గాంధీ, ఇదే మల్లికార్జున్ ఖార్గే గారు మీరు ఏ మొహం పెట్టుకొని రాబోయే ఎన్నికల్లో ప్రజల కొరకు ఓట్లు అడుగుతారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒక కమ్యూనిటీ కోసం ఈ దొంగలంతా కలిసి వందే మాతరాన్ని అవమానిస్తూ ఉంటారు. వందే మాతరాన్ని పూర్తి గేయం ఆలపించడానికి ఇన్ని సంవత్సరాలుగా మనకు కాలం గడిచింది. స్వతంత్రం వచ్చిన నాటికా నుంచి ఇప్పటి వరకు కూడా వందే మాతరం మనం పాడుకోవడానికి మనకంత అదృష్టం లేకపోయింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మనం అది సాధించుకున్నాం. కాబట్టి ఈ యొక్క జెండా పండుగను జరుపుకుంటున్నటువంటి భారతీయులకు మీరు ఆందోళనకరంగా ఎందుకు ఈ విధంగా చేశారని మేము ప్రశ్నిస్తున్నాం. బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మీ యొక్క దిష్టి బొమ్మ తగలబెట్టడం జరిగింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది. మేము ఒకటి డిమాండ్ చేస్తున్నాం. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖార్గే గారు మీరందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టుకొని ఈ యొక్క భారతీయ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం రోజు వందే మాతరాన్ని ఏ విధంగా అయితే అవమానించారో ప్రతి ఒక్క భారతీయుడికి పాదాభివందనం చేసి మీరు క్షమాపణ చెప్పాలి. అంతవరకు ఈ భారతదేశంలో మీకు ఉండే హక్కు లేదని ఈ యొక్క బీజేవైఎం ఆధ్వర్యంలో తెలియజేస్తున్నాను.